ఇక్కడ ఉన్న ఆ చిన్న బాబుని సరిగా గమనించారా? ఒక చెయ్యి లేదు. తలకి గూడా బలమైన గాయం. అది చీముతో కూడిన గాయం. సరే ఇక మ్యాటర్ ఏంటంటే, ఒక మహిళ ప్రసవం కోసమని ఖమ్మంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్ళింది. వెళ్తే ఆ బాబుకి సిజేరియన్ అయిన తర్వాత తీసేటప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు కత్తెర సిజర్ తగిలి ఆ బాబు తలకి బలమైన గాయం జరిగింది. మరి ఈళ్ళు డాక్టర్లు ఎట్లయ్యారో, ఏం చదువుకున్నారో సీజర్ తగలడం ఏందిరా? హ్మ్. చిన్న బాబు, పుట్టిన బాబుకి సీజర్ తగలడం అంత అజాగ్రత్తతో నీకసలు ఎవడ్రా నువ్వెలా పాస్ అయ్యావురా ఎంబీబీఎస్ అసలు? హ్మ్. సీజర్ తగిలిందని సింపుల్‌గా చేతులు దులిపేసుకున్నారంట. నిలోఫర్ హాస్పిటల్‌కి పంపించారంట. ఇక్కడ అవ్వదండి ఇదని. అయితే ఆ బాబుకి పుట్టిన అబ్బాయికి కెనాల్ పెట్టారంట. పుట్టిన అబ్బాయికి కెనాల్ పెట్టడం ఏందో అసలకి అరే! అసలకి కొంతమందున్నారండి. అందరిని ఉద్దేశించి అనట్లేదు. కొంతమందిని అంటున్నాను. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. డాక్టర్స్ వృత్తిలో గూడా ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉండి గూడా చిన్న చిన్న తప్పుల వల్ల ఒక నిండు ప్రాణం బలైపోద్ది. ఆ అబ్బాయి చెయ్యంతా ఎర్రగా అయ్యి ఆ కెనాల్ ఇంజెక్షన్స్ వేయడం వల్ల చెయ్యంతా ఎర్రగా అయ్యి చివరికి ఆ అబ్బాయి చెయ్యి తీసేశారంట. తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది గదయ్యా అసలకి. హ్మ్. సిగ్గులేదానే మీకు హాస్పిటల్ యాజమాన్యానికి? అది గవర్నమెంట్ హాస్పిటల్ అంట. అసలు వీళ్ళందరి మీద కేస్ కట్టాలండి. మధ్య ఏదో 'ఠాగూర్' సినిమాలో చూపించారు కదా! అలా ఆ విధంగా చేస్తే వీళ్ళకి బుద్ధొస్తది. ఇప్పుడు ఆ అబ్బాయి వికలాంగుడయ్యాడు. జీవితాంతం తనని ఎవరు భరిస్తారు? ఆ అబ్బాయికి తలకి బలమైన గాయం. అది ఎలా మానుతుంది? హ్మ్. వాళ్ళకి డబ్బులు లేకనే కదా గవర్నమెంట్ హాస్పిటల్‌కొచ్చింది. ఈ మాత్రం అర్థం చేసుకోలేకుండా, సెన్స్ లేకుండా ఎలా ఉన్నారయ్యా మీరు? నాలాంటి వాడు ఎవడైనా ఇలా బలంగా ప్రశ్నిస్తే "నువ్వెవడురా చెప్పడానికి? నువ్వేమన్నా పెద్ద మగాడివా?" అంటారు మళ్ళీ కొంతమంది. దీనికి మగాడు, మగతనం అవసరం లేదండి. ప్రశ్నించే ధైర్యం, కాపాడుతా అనుకునే సత్తా, ఇంకొకటి న్యాయం కోసం పోరాడే తత్వం ఇవే నా ఆయుధాలు. అయినా నువ్వెవరో ఏదో ఒకడు ముక్కు, మొఖం తెలియనోడొచ్చి ఒక కామెంట్ చేసినంత మాత్రాన నాకిక్కడ పోయేదేమీ లేదు. ఏం పోదు గూడా. నాకు కావాల్సింది న్యాయం. జరగాల్సింది ధర్మం. న్యాయం లోని చోట నేను నిమిషం గూడా బ్రతకలేనయ్యా. హ్మ్. నా వీడియోల ద్వారా కేవలం నేను ఒకరిని తిట్టడమే పనిగా అయితే పెట్టుకోను గదా! సమాజానికి అంతో ఇంతో ఉపయోగపడాలి గదా! నేను జేసే డాన్సులు, నవ్వులు, పాటలు, మిమిక్రీ ఇవన్నీ పక్కన పెడితే, నా వీడియోల ద్వారా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే నన్ను కొంతమంది ఆదరించి, అభిమానించి నన్ను ప్రేమిస్తున్నారంటే, సమాజానికి ఉపయోగపడే వీడియోలు కొంతలో కొంతైనా చేయాలయ్యా. మనం మంచి జేయకపోయినా పర్లేదు ఈ సమాజానికి. అన్యాయం మాత్రం చేయొద్దు. అసలు ఈ బాబు పరిస్థితి అసలు ఎలానో ఏమో ఏం అర్థం గావట్లేదు. ఇంక ఏం చెప్పాలి? కేస్ బెట్టండి సార్ వాళ్ళ మీద. పోలీస్ స్టేషన్‌కెళ్లి కేస్ బెట్టండి. ఆ డాక్టర్స్ అందరి మీద.